ఆస్తులు ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ప్రారంభమైనటువంటి గులాబీ జెండా మరి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావాలి తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బస్వతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు రేపు పొద్దున జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి మా హైదరాబాదు నాయకుల నాయకత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఇది బ్రహ్మాండంగా రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు మరి నియోజకవర్గాల వారీగా మా శాసనసభ్యులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. మా ఇన్ఛార్జులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మరి హైదరాబాద్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది మరి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రేపు 4 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. ఇంకేమన్నా అది లోపల చెప్తా, అందరి సమక్షం ఎందుకు, మీరు లోపల ఇది అయిపోయాక మా వాళ్ళు ఎవరైనా మాట్లాడిన తర్వాత లోపల చెప్తే బాగుంటుంది. మీకు డీటెయిల్స్ కూడా ఇస్తా. ఓకేనా బాయ్. అంటే ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి. మరి మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 100 సంవత్సరాల క్రితం పీడిత వర్గాలకు ఒక రిజర్వేషన్ ఉంటేనే ఈ జాతులు బాగుపడతాయి, అట్టడుగు వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనే నెపంతో ఆ మహానుభావుడు ఆ రోజు ఒక్కడు ఆలోచించి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఎట్లా కల్పించాలి